హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఏపీ ఆర్సెట్ 2024 రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలో ఎటువంటి డాక్యుమెంట్స్ క్యారీ చేసుకుని వెళ్ళాలి, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతారో, ఎస్పెషల్లీ ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అన్న విషయం పైన చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఇంటర్వ్యూ డేట్స్కి సంబంధించి క్లారిటీ వచ్చేసింది మై డియర్ ఫ్రెండ్స్. జూన్ 10th నుండి జూన్ 13th మధ్యలో ఇంటర్వ్యూస్ ఉంటాయని, కంప్లీట్ డీటెయిల్ షెడ్యూల్ జూన్ 3rd రిలీజ్ చేస్తారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ క్లియర్గా ఈ స్క్రోలింగ్ని మీరు అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంటర్వ్యూస్ ఫర్ పిహెచ్డి అడ్మిషన్ విల్ బీ హెల్డ్ ఫ్రమ్ 10th June 2024 to 13th June 2024. The detailed schedule will be updated on 3rd June 2024 అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూస్ అన్నది డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఉండే పాసిబిలిటీ ఉంది. అయితే 2021లో జరిగిన ఏపీ ఆర్సెట్ ఇంటర్వ్యూకి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్లో ఆర్గనైజ్ చేశారు, 2021-22 ఈ రెండు డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో నేను మీకు చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే 2021లో ఆర్గనైజ్ చేసిన ఏపీ ఆర్సెట్ ఎగ్జామినేషన్ ఎస్వి యూనివర్సిటీ ద్వారా ఆర్గనైజ్ చేశారు. 2022లో ఆర్గనైజ్ చేసిన ఏపీ ఆర్సెట్ ఎగ్జామినేషన్ ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా ఆర్గనైజ్ చేశారు. కానీ ఈసారి ఎస్వి యూనివర్సిటీ పర్మనెంట్గా ఇంకా ఫ్యూచర్లో రాబోయే పిహెచ్డికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఒకవేళ ఫ్యూచర్లో ఉంటే అది ఎస్వి యూనివర్సిటీ హ్యాండిల్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేసింది, ఇప్పుడు ఆర్గనైజ్ చేసేది ఎస్వి యూనివర్సిటీయే. సో 2022లో జరిగిన ఆర్సెట్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసింది ఆంధ్ర యూనివర్సిటీ మై డియర్ ఫ్రెండ్స్. అయితే 2021-22కి సంబంధించిన కామన్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ కామన్ డాక్యుమెంట్స్ని మీరు ఇంటర్వ్యూకి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. రీసెర్చ్ ప్రపోజల్తో పాటు ఈ సర్టిఫికేట్స్ కూడా అక్కడ వెరిఫై చేయించాలి మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి నేను క్లియర్గా క్లారిటీ ఇస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం దయచేసి మాకు మెసేజ్ చేయండి. మేము డెఫినెట్గా లేట్ అయినా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాం. సో ఈ డాక్యుమెంట్స్కి సంబంధించిన అంశం ఒకసారి మనం చూస్తే, సో 2022 ఏపీ ఆర్సెట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అయితే సో ఎవరైతే ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేసి వెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్. అయితే డిఫరెంట్ సబ్జెక్ట్స్ వాళ్ళకి డిఫరెంట్ యూనివర్సిటీస్లో సో ఈ ఇంటర్వ్యూని ఆర్గనైజ్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఒక సబ్జెక్ట్ కామర్స్ వాళ్ళకి మొత్తం స్టేట్ వైడ్గా ఒక్క యూనివర్సిటీలోనే ఆర్గనైజ్ చేస్తారు. సిమిలర్గా లైఫ్ సైన్సెస్ వాళ్ళకి మొత్తం స్టేట్ వైడ్గా ఒక యూనివర్సిటీ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. ఇది కాకుండా ఎకనామిక్స్కి మొత్తం స్టేట్ వైడ్గా ఒక యూనివర్సిటీ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. ఎవరైతే ఎకనామిక్స్లో రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళందరూ ఆ యూనివర్సిటీ వాళ్ళు మెన్షన్ చేసిన డేట్లో అవైలబుల్లో ఉండాలన్నమాట. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్, ఏ డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేయాలో వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ మీరు చూసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ మీకు కావాలంటే మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్లోనే అవైలబుల్లో ఉన్నాయి. దయచేసి మాకు మెసేజ్ చేయదండి, డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని ఫ్రీ స్టడీ మెటీరియల్ మీరు చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది మాకు మెసేజ్ చేయడం వల్ల ఈ డాక్యుమెంట్స్ పంపించే ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మొబైల్ కూడా స్ట్రక్ అవుతుంది. కాబట్టి దయచేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనము ఇన్స్టిట్యూట్ యొక్క అఫీషియల్ యాప్లో ఇవన్నీ అప్లోడ్ చేశాము. ఇదే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకొని మంచి రేటింగ్ రివ్యూ ఇవ్వండి. దాంతోపాటు ఫ్రీ స్టడీ మెటీరియల్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ సో ఆర్సెట్కి సంబంధించిన హాల్ టికెట్, రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించిన రిజల్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా ఒరిజినల్ డిగ్రీ కంపల్సరీ. ఎవరైతే 2022 కన్నా ముందు వాళ్ళ పీజీని కంప్లీట్ చేసుకున్నారో ఒరిజినల్ డిగ్రీ ఖచ్చితంగా తీసుకెళ్లాలండి. కొందరు ఫైనల్ ఇయర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ ఇయర్ రిజల్ట్ వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ మీరు ఫర్దర్గా సో షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కాకుండా రీసెంట్గా ఎవరైతే క్వాలిఫై అయ్యారో 2023-24 ఎగ్జామినేషన్ అంటే పీజీ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు ప్రొవిజనల్ ఉన్నా సరిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్, రీసెర్చ్ ప్రపోజల్ కంపల్సరీ మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా ఈ 5th one 6th one అయితే చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. రీసెర్చ్ పబ్లికేషన్స్. ఇంటర్వ్యూ మార్క్స్లో కూడా ఎక్కువ శాతం మార్క్స్ ఇచ్చే ఇంపార్టెంట్ క్రైటీరియాస్ ఏంటంటే రీసెర్చ్ పబ్లికేషన్స్. ఇది కాకుండా మీరేమన్నా సెమినార్స్ అటెండ్ అయ్యారా, కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యారా,
ఈ సెమినార్స్, కాన్ఫరెన్సెస్ నేషనల్ లెవెలా, ఇంటర్నేషనల్ లెవెలా, వర్క్షాప్ అటెండ్ అయ్యారా, ఎన్ని రోజులు వర్క్షాప్స్, అది 3 days వర్క్షాప్సా, 6 daysా, 14 daysా, ఈ రకంగా కూడా సో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ మీరు అటెండ్ అయ్యి ఉంటారు దాన్ని బేస్ చేసుకుని కూడా మార్క్స్ ఇస్తారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యారా, సో ఇవన్నీ మనకు పిహెచ్డి అడ్మిషన్ సక్సెస్ఫుల్గా మీరు అచీవ్ చేసే విధంగా చాలా హెల్ప్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి నా పిహెచ్డి జర్నీ గురించి మాట్లాడితే, ఎప్పుడైతే నేను 2009లో నా పిహెచ్డి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యానో, సో 2009, 2010లో డిఫరెంట్ యూనివర్సిటీస్ అటెండ్ అయ్యానో, అందులో చాలామంది యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అడిగిన విషయం ఏంటంటే, మీ దగ్గర రీసెర్చ్ పబ్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి, ISBN, ISSN ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, రీసెర్చ్ ప్రపోజల్ ఎవరైనా ప్రిపేర్ చేస్తారో కానీ ఇవన్నీ ఉండాలి. సో అప్పటికే నా దగ్గర ఒక 3-4 ఆర్టికల్స్ ఉండడము, అందులో 2-3 కాన్ఫరెన్సెస్, 1-2 ఇంటర్నేషనల్ జర్నల్స్, నేషనల్ జర్నల్స్ ఉండడము నాకు చాలా బెనిఫిట్ ఇచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా సెట్ క్వాలిఫికేషన్ ఉన్నా, నెట్ క్వాలిఫికేషన్ ఉన్నా ఖచ్చితంగా దానికి కూడా మార్క్స్ని అలాట్ చేస్తారు, నో డౌట్ అబౌట్ దట్. సో ఈ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో, APRSET 2022 హాల్ టికెట్ కానివ్వండి, సో యాజ్ వెల్ యాజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ రిజల్ట్ కాపీ ఏదైతే ఉందో, ఒరిజినల్ డిగ్రీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్, దీంతో పాటు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కానివ్వండి, రీసెర్చ్ ప్రపోజల్, రీసెర్చ్ పబ్లికేషన్స్, మీరు ఏమన్నా సెమినార్స్ అటెండ్ అవుతే అవన్నీ, సో ఎవరైతే పార్ట్ టైం పిహెచ్డీకి వెళ్తున్నారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని కూడా అరేంజ్ చేసుకుంటే బెటర్ మై డియర్ ఫ్రెండ్స్, అది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ మనకు APRSET 2022లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండి. ఒక్కసారి మీరు APRSET 2021 ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేసింది SV యూనివర్సిటీ, 2022 ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేసింది ఆంధ్ర యూనివర్సిటీ. సేమ్ చూడండి, సేమ్ జస్ట్ అక్కడ డేట్ మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్, ఇయర్ మారుతుంది అంతే. చూడండి, APRSET 2021 క్వాలిఫైయింగ్ కాపీ, రిజల్ట్ కాపీ, ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్, రీసెర్చ్ ప్రపోజల్, రీసెర్చ్ పబ్లికేషన్స్, అటెండెడ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఆఫ్ సెమినార్స్, కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్ ఎక్సెట్రా. దీంతో పాటు ఎవరైతే పార్ట్ టైం పిహెచ్డీకి వస్తున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఆ రోజు ఇంటర్వ్యూలో సబ్మిట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని మన యాప్లో అప్లోడ్ చేస్తాను, మీరు చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా మరీ ముఖ్యంగా కొన్ని యూనివర్సిటీస్ ఎక్కడ ఆర్గనైజ్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏ సబ్జెక్ట్స్ ఆర్గనైజ్ చేస్తారు అంటే, డాక్టర్ అంబేద్కర్ స్టడీస్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, ఫిజిక్స్, టూరిజం మేనేజ్మెంట్, ఉమెన్ స్టడీస్, బుద్ధిస్ట్ స్టడీస్. ఇది కాకుండా ప్రతి సబ్జెక్ట్కి ఒక ఎక్స్క్లూజివ్ యూనివర్సిటీని అలొకేట్ చేస్తారు. ఒకసారి చూడండి, మీరు కామర్స్ ఆస్పిరెంట్ అయితే మీరు వీళ్ళు మెన్షన్ చేసిన డేట్స్లో, అంటే ఇప్పుడు కొత్త షెడ్యూల్ వస్తుందన్నమాట, సో వీళ్ళు మెన్షన్ చేసిన డేట్స్లో ఆ పర్టికులర్ యూనివర్సిటీకి స్టేట్ వైడ్గా ఎంతమంది కామర్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ అక్కడికి వెళ్ళాలి. అంటే ఒకవేళ మీరు 2022 ఇంటర్వ్యూకి వెళ్ళింటే కామర్స్ ఆస్పిరెంట్ అయ్యి మీరు ఆంధ్ర యూనివర్సిటీయే ఖచ్చితంగా విజిట్ చేయాలన్నమాట. సిమిలర్గా ప్రతి సబ్జెక్ట్కి ఒక స్పెసిఫిక్ యూనివర్సిటీని అలొకేట్ చేశారు. ఈసారి ఏమన్నా చేంజ్ అయితే అవ్వచ్చు మై డియర్ ఫ్రెండ్స్, కానీ షెడ్యూల్ కోసం వెయిట్ చేయండి. ఇది 2022లో జరిగిన ఇంటర్వ్యూకి సంబంధించిన షెడ్యూల్. ఇది కాకుండా మీరు 2021 షెడ్యూల్ అబ్జర్వ్ చేయండి. చూడండి, 2021 స్టడీలో ఆల్మోస్ట్ కొంచెం సిమిలారిటీ ఉంది. చూడండి, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు మేనేజ్మెంట్ ఆర్గనైజ్ చేశారు, కామర్స్ ఆర్గనైజ్ చేయలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీస్ని ఆర్గనైజ్ చేశారు. ఈ రకంగా కొన్ని రిలేటెడ్ స్టడీస్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అయితే కామర్స్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు దీనికన్నా ముందు ఆర్గనైజ్ చేశారు 2022లో, అయితే 2021లో ఆర్గనైజ్ చేయలేదు. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రాబోయే సబ్జెక్ట్స్, దానికి సంబంధించిన అలొకేషన్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే 2021లో ఇచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో, సో ఎంత వండర్ఫుల్గా ఉంది చూడండి. 2021లో ఇచ్చిన రిజల్ట్ ఏ రకంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఉమెన్ స్టడీస్కి సంబంధించి ఎంతమంది ఆస్పిరెంట్స్ క్వాలిఫై అయ్యారు, చూడండి ఎంత ఇన్నోవేటివ్గా ఇచ్చారు, ఎంతమంది ఆస్పిరెంట్స్ క్వాలిఫై అయ్యారు. సో ఇక్కడ టోటల్గా మనకు 15 ఆస్పిరెంట్స్ క్వాలిఫై అయ్యారండి. సో ఎన్ని సీట్స్ ఉన్నాయి దాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగే మనం ముందుకు వెళ్తే సో మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అన్ని సబ్జెక్ట్స్ యొక్క ఎడ్యుకేషన్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు చూడండి. సో మనకు ఎంత కాంపిటీషన్ ఉందో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. SV యూనివర్సిటీ వాళ్ళు ఈసారి ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న వైస్ ఛాన్సలర్ అప్పుడు APRSET యొక్క కన్వీనర్ అన్నమాట. ఇప్పుడు ఏ వైస్ ఛాన్సలర్ అయితే SV యూనివర్సిటీకి ఉన్నారో శ్రీకాంత్ సార్, ఆయన 2021 APRSET 2021 యొక్క కన్వీనర్ అన్నమాట. సో ఆయన యొక్క లీడర్షిప్లో ఎంత బ్రహ్మాండంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ చూడండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, అన్ని సబ్జెక్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. జియో ఇంజనీరింగ్కి ఓన్లీ 3 క్వాలిఫై అయ్యారు.
ఈ రకంగా మీరు ముందుకు చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ ఎన్నో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫార్మసిటికల్ స్టడీస్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ రకంగా రిజల్ట్ ఇచ్చింటే ఈ పాటికే ఒక కంప్లీట్ క్లారిటీ అంటూ వచ్చేది. ఎంతమంది క్వాలిఫై అవుతారు యాజ్ వెల్ యాజ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎన్ని సీట్స్ ఉన్నాయని కంప్లీట్ క్లారిటీ వచ్చేది. కాబట్టి ఈసారి ఆ విధంగా రిజల్ట్ ఇవ్వలేదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఏపీ ఆర్సెట్ 2023 రిజల్ట్ ఈ విధంగా ఇచ్చింటే ఈ పాటికి సబ్జెక్ట్ వైడ్ ఎంతమంది ఆస్పిరెంట్స్ అప్లై చేసుకున్నారో దానిపైన కంప్లీట్ క్లారిటీ వచ్చేది. దాన్ని బట్టి వాళ్ళ ప్రిపరేషన్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ యొక్క రీసెర్చ్ ప్రపోజల్ ఎలా ఉండాలో ప్రిపేర్ చేసుకునే వాళ్ళు అనమాట. సో ఏపీ ఆర్సెట్ 2024 రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళకి జూన్ 10th నుండి జూన్ 13th మధ్యలో డిఫరెంట్ సబ్జెక్ట్స్కి కొన్ని యూనివర్సిటీస్ని అలొకేట్ చేసి ఈ ఇంటర్వ్యూస్ని ఆర్గనైజ్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. కంప్లీట్ షెడ్యూల్ జూన్ 3rd రిలీజ్ చేస్తారని క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్లో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్న అఫీషియల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మేము మీ డౌట్స్ని లేట్ అయినా క్లారిఫై చేస్తాము. ఇప్పుడు మీరు చూసిన డాక్యుమెంట్స్ 2021 ఆర్సెట్కి సంబంధించిన రిజల్ట్ డాక్యుమెంట్ కానివ్వండి, లేకపోతే ఏ యూనివర్సిటీస్ అలొకేట్ చేశారో, ఏ సర్టిఫికేట్స్ని క్యారీ చేసుకోవాలి ఆ షెడ్యూల్ అంతా, ప్లస్ 2022 కూడా ఏ డాక్యుమెంట్స్ షెడ్యూల్స్ అవన్నీ సో మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్లో అవైలబుల్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇన్స్టిట్యూట్ యొక్క యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉన్నాయి, రీసెర్చ్ ప్రపోజల్ కూడా అవైలబుల్లో ఉంది. మనం ఒక 3 hours వర్క్షాప్ ఆర్గనైజ్ చేశాము. ఆ వర్క్షాప్లో చేరితే మీరు రీసెర్చ్ ప్రపోజల్ ఎలా ప్రిపేర్ చేయాలో కంప్లీట్ క్లారిటీ వస్తుంది. దానిపైన కూడా నేను ఒక వీడియో వేశాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు ప్లేలిస్ట్లో హౌ టు క్రియేట్ ఏ రీసెర్చ్ ప్రపోజల్ అని చెప్పేసి ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ 3 hours వర్క్షాప్ అటెండ్ అయితే మీకు రీసెర్చ్ ప్రపోజల్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎక్కడి నుండి సోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, రివ్యూ ఆఫ్ లిటరేచర్ ఏ రకంగా సెర్చ్ చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.